మనల్ని బాధ పెడితే అంటాం, నేనేంటో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు అనడం పరిపాటి. చాలామంది అంటుంటారు అలాగే. ఒకవేళ మనం మంచి వాళ్ళని కాదు అని బయట వారు మాట్లాడారు అనుకోండి, ఏం చెప్తాము? నేనేంటో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. అంటే ఏంటనమాట, మనల్ని బయట వాళ్ళు గమనిస్తున్నారు. అనేక మంది మన గురించి కొన్ని అభిప్రాయాలు కలిగి ఉంటారు. మన నడతను బట్టో, మనం చేసే కొన్ని ప్రత్యేకమైన పనులను బట్టో, మాట్లాడే మాటలను బట్టో, మనకున్నటువంటి సహవాసాలను బట్టో, మనం వెళ్ళేటువంటి మార్గాన్ని బట్టో, మనం ప్రత్యేకించి తరచు కనపడేటువంటి కొన్ని ప్రదేశాలను బట్టో మనం ఎవరమో గుర్తిస్తారు. ఆ విధంగా వారు అర్థం చేసుకుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా అలాంటి ఒక ప్రశ్న మనసులోనికి వచ్చింది. తన వెంట ఉన్నటువంటి శిష్యులను అడిగాడు, నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? నా గురించి ఏమనుకుంటున్నారు? ఎందుకు కలిగింది కుతూహలం ఆయనకు? ఎందుకు కలిగింది ఆలోచన? ఎందుకు కలిగింది ఈ ప్రశ్న? నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నేను దీన్ని సుదీర్ఘంగా గాఢంగా ధ్యానించదలుచుకోలేదు, కానీ ఒక సులభమైనటువంటి చాలా వెంటనే నా మనసుకు అనిపించింది ఏంటంటే, ఇతరులు మన గురించి అనుకోవడం కూడా దేవుని దృష్టిలో ఒక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. కనుకనే దేవుని వాక్యంలో చాలా చోట్ల ఏమని రాయబడిందంటే, అన్య జనులు ఎదుట మీ వెలుగును ప్రకాశింప నీయుడి అని రాయబడింది. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారి బాల్యాన్ని గురించి కూడా రాసినప్పుడు, ఆయన మనుష్యుల దయందును దేవుని దయందును ఆయన ఎదిగి వర్ధిల్లెను అని రాయబడింది. అంటే మన గురించి సంఘము వెలుపలి వారు ఏమనుకుంటున్నారు, లేకపోతే సంఘములో ఉన్న మన సహచరులు, మన సహోదరులు ఏమనుకుంటున్నారు అనేది కూడా అది ప్రముఖమైనటువంటి విషయమే. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా చక్కగా ప్రచారం చెయ్యాలి అని ఎవరైనా చేస్తే అది మినహాయింపు, అది తెలుస్తుంది, కొంతమంది చెప్తారు. కానీ మనం దృష్టి పెట్టవలసిన ఒక విషయం ఉంది. సంఘంలో ఉన్నటువంటి కొంతమంది డీకన్స్, అంటే నాయకుల గురించి వాక్యం చెప్తూ ఏమని రాయబడిందంటే, వారు సంఘములకు ఆవలి వైపు కూడా మంచి పేరు కలిగిన వారై ఉండాలి అని రాయబడింది. అంటే మన గురించినటువంటి అభిప్రాయం ప్రజల్లో ఎలా ఉంది, మన తోటి సహోదరులు ఎలా ఉంది. ఇంకా ఒక సూటి అయినటువంటి ప్రశ్న ఏమిటంటే, నీ గురించి నీ తోటి వారు ఏమనుకుంటున్నారు? ఇంకా సరళంగా చెప్పాలంటే, నీవు ఎలా గుర్తింపు పొందావు? నీ గుర్తింపు ఏమిటి? నీవు ఏమై ఉన్నావు అని మనం ప్రశ్నించుకున్నాం. ఎందుకంటే నేను ఒక క్రైస్తవుడును అని చెప్పినంత మాత్రాన నేను క్రైస్తవుడిగా జీవించకపోతే అందులో అర్థం లేదు. చాలాసార్లు మనకే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. నాకు ఒక వారం నుంచి మనసులో ఒక ప్రశ్న పదే అనిపిస్తున్న ప్రశ్న ఏమిటంటే, పౌలు అంటాడు, ఇక మీద జీవించేవాడు నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ప్రాక్టికల్గా మనం దాన్ని ఎలాగా అనుభవించవచ్చు అనేది నా ప్రశ్న. ఒక వారం నుంచి నేను ఆలోచన చేస్తున్నాను. నేను కాదు జీవించేది, నాలో ఉన్న క్రీస్తే అంటున్నాడు. నాకు చాలా కష్టమవుతుంది. ఏ విషయాల్లో క్రీస్తులాగా జీవిస్తున్నాడు, క్రీస్తే జీవిస్తున్నాడు అని చెప్పడానికి ఎంత గాఢమైన కన్విక్షన్, నమ్మిక కావాలి. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరైనా మన గురించి తప్పుగా అన్నప్పుడు వెంటనే రోషం వస్తుంది. ఒకవేళ ఎవరైనా మనల్ని మోసం చేసినప్పుడు మనకు తర్వాత తెలిస్తే బాధ వేస్తుంది. మన సొంత వారైన వారు మన మీద ఏమైనా కక్ష పెట్టుకున్నప్పుడు అది ఇంకా బాధ వేస్తుంది. లేకపోతే మనం బాగా నమ్మిన
చేసినప్పుడు ఇంకా బాధ వేస్తుంది. ఎవరో తెలియదు మనకు, అయినా మనకి కీడు చేయాలని చూస్తున్నారని తెలిస్తే ఇంకా బాధ వేస్తుంది. మనం మేలు చేయాలని పోతాం, వాళ్ళు మనం నవ్వమనించి పంపిస్తారు, ఇంకా బాధ వేస్తుంది. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఆలోచిస్తున్నది ఏమిటంటే, క్రీస్తు జీవించడం అంటే ఏంటి, నాలో క్రీస్తు జీవించడం అంటే ఏంటి అనే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ ప్రశ్నలన్నీ రావడం ప్రారంభించాయి. మనసులో నన్ను పదే పదే ప్రశ్నించినటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే, నీవు ఏ విధంగా ప్రజలకు తెలుసు? ఇంకా చెప్పాలంటే నీ గుర్తింపు ఏంటి? ప్రజలలో నీ గుర్తింపు ఏంటి? మా అమ్మ నాన్న కనుక అడిగితే నా గురించి, మీ అబ్బాయి గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, మా నాన్న ఇమీడియట్గా అంటాడు, వాడు మళ్ళీ కోపిస్తి అంటాడు. కొంతమంది నా స్నేహితులను అడిగితే వారికి సంబంధించిన సమాధానం ఏదో చెప్తాను. నిన్ను కూర్చిన గుర్తింపు, లేకపోతే నీ యొక్క గుర్తింపు క్రీస్తు వలే జీవించుచున్నాడు, లేకపోతే క్రీస్తు వలే జీవించుచున్నది అన్నటువంటి గుర్తింపు ఉన్నప్పుడు దేవుని వాక్య విషయాలు ఇస్తుంది. వారు యోగ్యముగా ప్రవర్తించుచున్నారు. మనకి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, ఏవి యోగ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి మాన్యమైనవో వాటిని ఎరిగి వాటి యందు మనము ఆసక్తి కలిగి నడుచుకోవడం అనేది దేవుని వాక్యమై ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. అంత మాత్రమే కాదు, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుని వాక్య విషయాలు ఇస్తుంది. మన యొక్క ధ్యానం వేటి మీద ఉండాలి, మనం ఏమి చెయ్యాలి, ఇది వాస్తవానికి మన జీవితం అయ్యేది. ఎందుకంటే మన ఆలోచనలు ఏంటో మనం అది చేస్తాం. ఇంకా చెప్పాలంటే మన క్రియలన్నీ మన ఆలోచనల యొక్క ఫలితమే. మనం ఎలాగ ఆలోచిస్తామో అది చేస్తాం. దేవుని వాక్యం అంటుంది, మీ ఆలోచనల్లో ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో వాటిని గూర్చి మీరు ధ్యానం చేసి వాటినే చెయ్యాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితము, మన ధ్యానం మన చేతల్లోనే ఉంది. క్రీస్తు ప్రభుల వారు కొన్ని విషయాల గురించి తరచూ మాట్లాడేవాడు, వాటిని చేసి చూపించేవాడు. అప్పుడు ఆయన ఒకసారి మళ్ళీ బేరీజ్ వేసుకుంటున్నాడు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ప్రజలు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు. శిష్యులు చెప్పారు, అయ్యా నువ్వు బాప్తిస్మా ఇచ్చే యోహాను అనుకుంటున్నారు, లేకపోతే మీరు ఏరియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, ప్రవక్తలు అనుకుంటారంటే ఆయన అడిగాడు, మరి మీరు ఎంతకేమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాడు. నా ప్రశ్న ఏమిటంటే, వెరీ డైరెక్ట్ క్వశ్చన్, నిన్ను గూర్చి నీరు పొరుగువారు, నీ ఇంటిలో ఉన్నవారు, నీ భార్య బిడ్డలు, లేకపోతే నీ భర్త బిడ్డలు, నీ బంధువులు, నీ సంఘస్థులు నిన్ను గురించి ఏమనుకుంటున్నా? చాలాసార్లు మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోమంటే ఏం చెప్తాం? మంచి విషయాలు మాత్రమే చెప్తాం. నేను చాలా మంచివాడినండి, మంచిదానండి, నేను క్రీస్తుకు లోబడతానండి, క్రీస్తు మాటను అనుసరిస్తానండి, నేను ప్రార్థన చేస్తానండి, స్తుతి చేస్తానండి, నేను దేవుని విషయంలో మాత్రం చాలా భయపడతానండి,
నన్ను చూసి తెలుసుకోవచ్చు ఒక విశ్వాసి ఎట్లా ఉంటుందో, ఎలా ఉంటాడో అని మనం చెప్పవచ్చు. కానీ బయట వారు ఏమనుకుంటున్నారు మన గురించి, బయట వారు మన ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారు? ఒక్కొక్కసారి మనమే వింటుంటాం, విచిత్రమైనటువంటి మాటలు వింటుంటాం. నేను కొన్ని మాటలు త్వరగా చెప్పి ఒక 5-10 నిమిషాలు వాక్యాన్ని ముగించాలి. ఒక మాట మనం చదువుకున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. మా హృదయముల మీద రాయబడి ఉండి మా పత్రిక మీరే కారా, రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఇక్కడ మనకి ఒక టార్గెట్ ఉన్నది. మన జీవితంలో ఒక లక్ష్యం ఉన్నది. చాలా సూటిగా మనకి ఇక్కడ రాసినటువంటి టెక్స్ట్ ఏంటంటే, మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. అంటే మనుషులు ఈ టెక్స్ట్ బట్టి మనం చూసినా కూడా మనుషులు మన గురించి తెలుసుకుంటారు. రెండవది, మనలను చదువుతుంటారు. మనుషులు ప్రతిరోజు మన గురించి తెలుసుకుంటారు, చదువుతుంటారు. మన చేష్టలు చదువుతారు, మన పోకడ చదువుతారు, మన యొక్క ఆలోచనలు చదువుతుంటారు, మన వేష భాష, మన యొక్క అలంకరణ, మనం బయటికి వెళ్ళడం, లోపలికి రావడం, ఇవన్నీ కూడా మనుషులు తెలుసుకుంటుంటారు, మనుషులు చదువుతూ ఉంటారు. మనము ఎంత దాచినా దాగం. కొన్నిసార్లు నేను జ్ఞాపకం చేశాను, నాకు ఒక ఆమె తెలుసు, బాగా ప్రార్థన చేస్తుంది. ఆమె చాలా అంటే చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తుంది. ఎంత ప్రార్థన చేస్తుందంటే ప్రార్థన చేయలేకపోతే ఆమె ఉండలేదు, ప్రార్థన చేయకుండా ఉండలేదు, అంత బలహీనత. అయితే ఎంత ప్రార్థన చేసినా ఆమె ఏం చేస్తుందంటే సాయంత్రానికి ఆమె ఎవరెవరి గురించో ఒక పెద్ద లిస్ట్ తీస్తుంది అనమాట. వాళ్ళు అలాగే చేస్తారు, వీళ్ళు ఇలాగే చేస్తారు, వీళ్ళు ఇలాగే చేస్తారు, ఒక పెద్ద లిస్ట్ ఏకరం పెట్టి ఫైనల్గా అంటుంది, నేనైతే ఇలాంటి వాటిని అస్సలు సహించను, బాగా ప్రార్థన చేస్తాను. అది ఒక లక్షణం మాత్రమే. మరొక లక్షణం ఏంటంటే పెద్దగా చేస్తున్నాను. అర్లీ మార్నింగ్ లేచి ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు అందరూ వినాలని ప్రార్థన చేస్తుంది ఆమె. ఒక్కొక్కసారి ఆమె వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు కొంచెం సేపు చేసి మళ్ళీ నిద్రపోవడము, సైలెంట్గా ఉండడం అలా చేస్తుంది. ఎవరైనా ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు అని అంటే కనుక ఇంకా అంతే పెద్దగా అనిచి ప్రార్థన చేస్తుంది. అంటే ఇది ఒక రకమైన వేషధారి ప్రార్థన. ఆ ప్రార్థన ఏదో ప్రార్థన చేస్తున్నా అనిపించుకోవడానికి చేసే ప్రార్థన లాగా ఆమె ఏమంటుందంటే, నేను భలే ప్రార్థన చేస్తాను. వీళ్ళ వాళ్ళు ఏమంటారు, నీ ప్రార్థన మాకు తెలుసులే అంటారు. ఏమని మనసులో నేను ప్రార్థన చేస్తున్నాను అని ఇతరులకు తెలియాలని చేస్తావులే నీవు అని అంటారు ఎదుటివారు. ఆమె ఏమంటుంది, నేను భలే ప్రార్థన చేస్తాను. అంటే మనలను తెలుసుకుంటారు ప్రజలు, ఎందుకు ఏం చేస్తున్నాం అనే విషయాన్ని తెలుసుకుంటారు. మొన్న ఒక సహోదరి ఫోన్ చేశారు. ఒకసారి మా పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది బ్రదర్ అని అంటే దేవుడు ప్రేరేపించగా కొంత హెల్ప్ చేసింది. ఆమె ఏం చేసిందంటే మళ్ళీ రెండోసారి 1 నెల తర్వాత, బ్రదర్ చాలా ఇబ్బందులుగా ఉందండి, మేము రూమ్ రెంట్ కూడా కట్టుకోలేకపోతున్నాము, ప్రార్థన చేయండి. నేను మా దైవసేవకుల దగ్గర కూడా చాలాసార్లు ఈ మాట విన్నాను. చాలామంది పాస్టర్స్ వస్తారు, వచ్చి ఏమంటారు అంటే, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, మాకు ఆ ఫీజులు కావాలి, ఈ ఫీజులు కావాలి, పిల్లలకి లేవు, మా ఇంటికి పెళ్లి చేయాలనుకుంటున్నా, ప్రార్థన చేయండి. వాళ్ళు పెరిగిన తర్వాత దైవసేవకులు వెళ్ళేవారు. వీళ్ళ ఉద్దేశం ఏంటండి, ప్రార్థన చేయమని కాదు, ఇవ్వమని. వీళ్ళు లోపల ఒకటి పైకి ఒకటి మాట్లాడుతున్నారు అని చెప్పేవారు. అంటే ఏంటన్నమాట,
మన మనసులో దాచుకున్నటువంటి ఉద్దేశాలు ఎదుటివారికి తెలియవు అని మనం అనుకుంటే మోసపోయినట్టు. ఎదుటివారికి ఖచ్చితంగా తెలుస్తాయి. మన మనసులో ఉద్దేశాలు ఎదుటివారికి తెలుస్తాయి. మనం బయటకు చెప్పేటువంటి ఆ ప్రార్థన వినపం ఒకటి, లోపల ఆశిస్తున్నది మరొకటిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. అంచేత దేవుని వాక్యం ఏమంటుందంటే, ఎదుటివారు తెలుసుకోకుండా మేనేజ్ చేయడం కొంతకాలమే సాధ్యమవుతుంది. తర్వాత బయటపడినప్పుడు ఇంకా ఇబ్బంది జరుగుతుంది. రెండవది, వారు వాళ్ళని చదువుతుంటారు. తెలుసుకోవడం, చదవడం అంటే తెలుసుకోవడం ఏంటి? వేరే వేరే వాళ్ళని బట్టి వినడం వల్ల కూడా తెలుసుకోవచ్చు. ఎవరో ఒకరు లీక్ చేస్తారు, వికీ లీక్స్ లాగా కదండి. వికీ లీక్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది. మరి వాళ్ళకి ఎలాగా ఇన్ఫర్మేషన్ వస్తుందో, గదిలో రహస్యంగా మాట్లాడుకున్న మాటలు కూడా వీళ్ళు బయట పబ్లిక్ టెలికాస్ట్ చేస్తున్నారు. అలాగే ఒక్కొక్కసారి మన గురించి తెలిసిపోతుంది అంతే. రెండో విషయం ఏంటంటే చదవడం. వ్యక్తిగతమైన ఆసక్తి చూపి కూడా ఎవరు ఈ వ్యక్తి ఏం చేస్తున్నారని చదువుతుంటారు. నేను ఒక హెచ్చరిక చేయదలిచాను ఈ మధ్యాహ్న కాల సమయంలో. పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నిన్ను గురించి అనేకులు తెలుసుకోవడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మంచి హెచ్చరిక. నిన్ను గురించి, వ్యక్తిగతంగా నిన్ను గురించి, ఇది నా గురించి, నీ గురించి, మనందరి గురించి దేవుడు మాట్లాడుతాడు. నిన్ను గురించి అనేకులు తెలుసుకోవడం ప్రారంభించారు. రెండవది, నిన్ను నన్ను చదువుతున్న వారు కొంతమంది ఉన్నారు. జాగ్రత్త. ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తు పత్రికలాగా ఉండాలి. లేకపోతే ఏమిటి? ఏం నష్టమా? లేకపోతే ఏం నష్టమా? నష్టమే. ప్రభువులు వారికి అవమానము, మనకి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అనుభవించలేకపోవడం అనేది మనం నష్టమై ఉంటుంది. దేవుని వాక్యం చదువుతుంది. కొంతమందిని అలాగే మనం కేవలం మెన్షన్ చేసి త్వరగా వెళ్తాను, ఎక్కువ విస్తరించడం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో కనుక చూస్తే, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉంది. అతని భార్య అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్య అతని హృదయం ఇతర దేవతలతో త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయమును దేవుడైన యెహోవా యందు యథార్థము కాక పోయెను. చూడండి, సొలొమోను గురించి ఎవరు రాశారు ఇక్కడ? సొలొమోను గురించి మ్యాక్సిమం మనం ఎలాగ మాట్లాడుకుంటామంటే, చాలా జ్ఞానం కలిగిన వాడు, చాలా చాలా తెలివి కలిగిన వాడు, దేశ విదేశాల నుంచి వచ్చి ఆయన జ్ఞానాన్ని వినేవాళ్ళు, అనేకమైన కానుకలు ఇచ్చేవాళ్ళు. ఒక్కసారి మనం కనుక చూస్తే సొలొమోను ప్రార్థించినప్పుడు దేవుని యొక్క మహిమ ఆయన మందిరం మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. కానీ ఒక మచ్చ కూడా సొలొమోను గురించి వాక్యంలో రాయబడింది. అతనికి అనేక మంది భార్యలు ఉండుట చేత అతని హృదయము త్రిప్పివేయబడెను. అంటే చాలా మంది అన్య సంబంధమైనటువంటి వారిని చేసుకుని తన జీవితపు స్టాండర్డ్ ని, ప్రమాణాన్ని దిగజార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్పదలిచానంటే, సొలొమోను తన జ్ఞానానికి తెలుసు. కొంతమందికి సొలొమోను చాలా జ్ఞాని అని తెలుసు. కొంతమంది చూస్తే సొలొమోను ఒక భ్రష్టమైనటువంటి జీవితాన్ని కూడా జీవించాడని, ఇతర దేవతల వైపు త్రిప్పబడటం అనేది చాలా భ్రష్టత్వం. నిజమైనటువంటి దేవుడు ఎవరో ఎరిగి తనంతటి జ్ఞానం కలిగి ఉండి కూడా ఇతర దేవతల వైపు తమ హృదయాన్ని త్రిప్పబడడం అనేది చూడండి. అంటే ఏమిటనమాట, మనము కొంతమందికి ఒక రకంగా తెలుసు, ఇంకొంతమందికి ఇంకొక రకంగా తెలుసు. మనం ఏమంటామంటే, మన గురించి నిజం తెలిసిన కూడా గిట్టని వాళ్ళ మాటలే అనేస్తాం కదా. కొన్నిసార్లు మంచి వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే యథార్థంగా ఒప్పుకుంటే కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్పారనుకోండి, ఏదోలే నా మీద అసూయతో చెప్పారు. కాదండి, మన మీద ఇతరులకు ఉండే అభిప్రాయాల విషయంలో కూడా జాగ్రత్త వహించవలసినదని దేవుని వాక్యం విషయాన్ని. మన గురించినటువంటి మంచి పేరు ఖచ్చితంగా ఉండాలి. సంఘమునకు వెలుపలి వైపు నిన్ను గురించి మంచి పేరు ఉండాలి. దేవుని వాక్యం విషయాన్ని తీతుకు రాసిన పత్రికలో, తిమోతి రాసిన పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు
సంఘంలో ఉండేటువంటి పెద్దల విషయంలో, సంఘంలో ఉండేటువంటి విశ్వాసుల విషయంలో ఏమంటాడంటే, నిన్ను కూర్చున్నటువంటి మంచి పేరు నీ కుటుంబంలోను సంఘంలోను సంఘమునకు ఆవలి వైపు ఉండాలి అని దేవుని వాక్యం శ్రమిస్తుంది. సొలొమోను గురించి కొంతమంది మంచివారని, కొంతమంది ఆయన భ్రష్టుడైపోయాడని, ఆయన యొక్క లౌకికత్వానికి, ఆయన యొక్క ఐహిక విచారాలకు, ఆయన యొక్క ప్రాపంచిక సుఖాలకు సొలొమోను కొంతమందికి తెలుసు. కొంతమంది విషయంలో కొంతమంది దృష్టిలో సొలొమోను మంచివాడు. నీవు నేను కూడా అలాగే కొంతమంది దృష్టిలో మంచిగా కనిపిస్తాం, కొంతమంది దృష్టిలో చెడ్డగా అనిపిస్తాం. కానీ చెడుగా అనిపించబడకుండా ఉండవలసిన జాగ్రత్త నువ్వు నేను తీసుకోవాలని మాత్రం దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఒక క్రైస్తవులుగా మనం బయటకు వెళ్ళినప్పుడు నీ గురించి నా గురించి ఏమనుకుంటారో అనేటువంటి ఆ ఆలోచన మన మనసులో పెట్టుకొని క్రీస్తుకు తగినట్లుగా నడుచుకోవడం ఈ నా బాధ్యతని దేవుని దాసునిగా హెచ్చరిస్తూ ఉన్నాను. మనం కనుక గమనిస్తే రెఫరెన్స్ చదవాల్సిన అవసరం లేదు, సమయం అయిపోయింది కనుక ఆదికాండము 12వ అధ్యాయము 11 నుంచి 20 వచనాల వరకు కనుక గమనిస్తే, ఆ దేశంలో అనగా బేతేల్ అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు అబ్రహాము. ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. అక్కడ నుంచి ఐగుప్తుకు పోయాడు. ఐగుప్తులో తన భార్య విషయంలో అబ్రహాం ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. వాస్తవానికి చాలా మంది దైవ సేవకులు ఏమని ఇక్కడ వ్యాఖ్యానం చేస్తారంటే, నిన్ను గొప్ప చేయుదును, నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వాదముగా నిన్ను మార్చుదును అని దేవుడు ప్రమాణం చేసి తన తండ్రి ఇంటి నుంచి, తన ఊరు నుంచి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత కరువు వస్తే దేవుని మీదనే ఆధారపడకుండా ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడు అబ్రహాము అని ప్రశ్న వేసి, బహుశా అబ్రహాము విశ్వాసము కొంత షిప్రెక్ అయి ఉండొచ్చు, కొంత సన్నగిల్లి ఉండవచ్చు, విశ్వాసంలో కొంత ఎగుడు దిగుళ్ళు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే తొలి దశలో ఉన్న తన విశ్వాసము కొంత దిగజారిదని మాత్రం చెప్పొచ్చు అని కొంతమంది దైవ సేవకులు వ్యాఖ్యానం చేస్తారు. కొంతమందికి అబ్రహాము విశ్వాసానికి ప్రతీకగా, విశ్వాసానికి మాదిరిగా తెలుసు. కొంతమందికి అయితే ఆయన అప్పుడప్పుడు దిగజారుతాడు కూడా అని తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి మనల్ని గూర్చినటువంటి గుర్తింపు మీద, మనల్ని గూర్చినటువంటి పేరు మీద మనం అందరం పెట్టవలసిందని దేవుని దాసునిగా మనం చేస్తూ ఉన్నాను. నీ గురించి నా గురించి చెడ్డగా అనుకున్నారు అనుకోండి, వచ్చే నష్టమేంటి అనుకుంటే పొరపాటండి. మనం ఎలా పెడితే అలాగ ఉండడం వలన క్రీస్తుకి అవమానం. పౌలు అన్నట్లుగా నేను క్రీస్తు దాసుడనని తెలియపరచబడాలనుకుంటున్నాను. నాలో నేను కాదు కానీ నాలో క్రీస్తు ఉన్నట్లుగా ఎరగబడాలని, అలాగ తెలియపరచబడాలని నేను అనుకుంటూ ఉన్నాను. అంతకు మించి ముఖ్యంగా పౌలు అంటాడు, నేను క్రీస్తుకు ఖైదీగా నేను తెలియపరచబడాలనుకుంటున్నాను. బాండ్ సర్వెంట్గా, ఏ ఆలోచన నా స్వంతది కాకుండా, ఏ తలంపు నాది కాకుండా క్రీస్తే సర్వంలో సర్వమై నాలో నుండి కనిపించాలని నేను కోరుకుంటున్నాను అని పౌలు అంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది చాలా సులభమైన ప్రశ్నే, కానీ మనందరినీ కట్టిపడవేసే ప్రశ్న. నిజముగా నీవు నేను క్రీస్తు వలే ఉన్నామని ఇతరులు మనల్ని గుర్తిస్తున్నారా? ఇది చాలా జటిలమైన ప్రశ్న కూడా అండి. మన ప్రతి నిమిషపు ప్రవర్తన మనకు తెలుసు, మన ప్రతిదిన జీవితం మనకు తెలుసు. మన హృదయము, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తే కనుక మనం ఖచ్చితంగా ఒప్పుకోవలసిందే. నిజంగా మన యొక్క గుర్తింపు ఏమిటి? క్రీస్తు వలె మనం నిజంగా ఉన్నామా? మన మాట, మన తలంపు, అందరికీ తెలిసిన మనం ఎలాగా ఉన్నాం, మనకి తెలిసిన మనం ఎలాగున్నాం. మనం లోపల ఒక రకంగా, బయటకు ఒక రకంగా ఉంటే దేవుడు ఆ మాత్రం పరీక్షించలేడా? దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఇంకా చూస్తే యోనా విషయంలో ఒక మాట. యోనా ఇశ్రాయేలు ప్రజల కోసం ఎంతగానో తప్పించిపోయే వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజల కోసం తను ఎంతగానో దుఃఖించిన వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజల నాశనాన్ని చూసి ఓర్వలేక ఎంతగానో విలపించిన వ్యక్తి. అలాంటిది దేవుడు ఒకసారి యోనాకు చెప్పాడు, అయ్యా ఆ నినివే ప్రజలకు పశ్చాత్తాపాన్ని ప్రకటించమంటే నా ప్రజలను ఇంతగా హింస పెట్టిన వాళ్ళు నాశనం అవ్వాలని
అక్కడికి వెళ్లకుండా తప్పించుకొని పారిపోయాడు. చాలా మంది ఏం చెప్తారంటే యోనా అవిధేయుడు, యోనా అవిధేయుడు, యోనా అవిధేయుడు అని మాత్రమే చెప్తారు. కానీ యోనాలో తన జాతి పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత అనురాగం ఉన్నదో, దేవుని బిడ్డల పట్ల తనకి ఎంత ప్రేమ ఉన్నదో అది చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ప్రజలు మనలో ఉన్న చెడ్డని ఈజీగా గుర్తిస్తారు. ఆ విషయంలో మనం ఎంతగానో జాగ్రత్త కలిగి ఉండాలి. నిజమే సొలొమోను మార్పు నొందాడు తర్వాత, నిజమే అబ్రహాము ఎంతో స్థిరమైన విశ్వాసానికి తనకు తండ్రిగా అయ్యాడు, విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు. కానీ అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు లోటుపాట్లు ఉన్నప్పుడు ప్రజలు ఈజీగా వాటిని గుర్తుపెట్టుకుంటారు. ప్రజల మనస్తత్వం ఎలా ఉంటుందంటే పడిపోయిన క్షణాన్ని గుర్తుపెట్టుకుంటారు. చాలాసార్లు మాట్లాడితే దుందుడుకు పేతురు అని మాట్లాడతారు, దుడుకు పేతురు అంటారు. కానీ పేతురు నిలబడిన తర్వాత ఎంత స్థిరంగా ఉన్నాడో గుర్తుపెట్టుకో. ఇప్పటికీ మనం మాట్లాడతాం సిలువ మీద ఉన్న దొంగ అంటాం, కానీ ఆయన ఆ క్షణమే మార్పు నొంది నీతిమంతుడై పరలోకంలో ఉన్నాడు. ఇప్పటికీ ఏమంటాం? ఆ దొంగ, ఆ దొంగ, ఆ దొంగ అంటాం. అంటే ప్రజల యొక్క నైజం, ఇతరుల యొక్క నైజం, మన సహోదరుల యొక్క నైజం, మన సంఘం యొక్క నైజం, ఇంకా సంఘములకు ఆవలి వైపు ఉన్న వారి నైజం సహజంగా ఎలా ఉంటుందంటే మనలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, వాటి విషయంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయం చాలా సమీపంగా ఉంది. క్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ అత్యంత సమీపముగా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని చిహ్నాలు కనిపిస్తూ ఉన్నాయి, అన్ని హెచ్చరికలు దేవుని వాక్యంలో ఇవ్వబడిన అన్ని హెచ్చరికలు మన కళ్ళ ముందుకు నిజ స్వరూపంలోకి వస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం రాజ్యముల మీద రాజ్యములు, మనం చూస్తూ ఉన్నాం భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు. ఎక్కడ చూసినా కూడా జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నడిచే ఈ తరం ఇది. ప్రతిదానికి కూడా జ్ఞానం 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 మనకు అర్థం కావడం లేదు. లైఫ్ అంతా కూడా సంక్లిష్టమైపోయింది, చాలా చాలా సంక్లిష్టమైపోయింది. ఈ రోజుల్లో కంప్యూటర్కి సంబంధించినటువంటి జ్ఞానం ఎంతైనా అవసరం అని చెప్పి ప్రతి వారు కూడా కంప్యూటర్ జ్ఞాన తృష్ణలో ఉన్నారు. ఎందుకు ఈ మాటలు మనం చెప్పుకున్నామంటే ప్రభు యొక్క రాకడ చిహ్నాలు మన కళ్ళకు కట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా, మన గుర్తింపు ఏంటి? మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. నేను గుర్తింపు ఏంటి ప్రియ సహోదరి సహోదరుడా? నేను త్వరగా ముగించదలిచాను. ఎందుకంటే ఏమనుకుంటున్నాను, ప్రభు ఎదుట నువ్వు నిలబడితే ప్రభు నీ గురించి ఏం చెప్తారు, ప్రజలు నీ గురించి ఏం చెప్తారు, నీ సహోదరులు ఏం చెప్తారు? దైవ సేవకులు ఉన్నప్పుడు ఒక మాట చెప్పేవారు, ఆ భర్తను కనుక అడిగితే ఆ భార్య గురించి చెప్తారు, ఆ భార్యను కనుక అడిగితే ఆ భర్తల గురించి చెప్తుంది. ఒక భర్త ఇచ్చే సాక్ష్యం కంటే ఆ భార్య గురించి మరి ఎవరు చెప్పనక్కర్లేదు, ఒక భార్య ఇచ్చే సాక్ష్యం కంటే ఒక భర్త గురించి మరి ఎవరు చెప్పనక్కర్లేదు అంటుండేవారు. నిజమేనండి. అత్యంత సన్నిహితంగా ఉండేవారు మనల్ని ఎరుగుతారు. దేవుని వాక్యంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదేమిటంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏ పంట విత్తునో అదే పంటను కోయి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికమైనటువంటి వేషధారణ ఎక్కువ కాలం నిలవదు. ఆధ్యాత్మికమైనటువంటి వేషధారణ ఎక్కువ కాలం నిలవదు. యథార్థత ఎన్నటికీ అది ప్రతిఫలాన్ని పొందుకునేదై ఉంటున్నారు. దేవుని వాక్యం అంటుంది మరొక మాట కూడా, ఏలియా లాంటి భక్తుల్ని చూస్తే ఎంత ధైర్యవంతుడో, ఒకనొక చిన్న విషయంలో తను దిగజారిపోయి రోషం అంతా ఏమైందో, నేను చనిపోవాలి, నేను ఉండను అని చెప్పి ఆయన మొక్కుకుంటున్నాడు, మొరపెడుతూ ఉంటున్నాడు. అప్పుడు మనమే గుర్తు చేసుకుంటాం, ఏలియాలోనికి అధైర్యం వచ్చేసింది, ఏలియా పారిపోయాడు అని మాత్రమే గుర్తు చేసుకుంటాం. అది మన నైజం. అందుకే దేవుని వాక్యం అంటుంది, నిన్ను గూర్చినటువంటి లోటు, నిన్ను గూర్చినటువంటి పొరపాటు, నిన్ను గూర్చినటువంటి చెడ్డ పేరు ఏది కూడా కలగకుండా
ఏది కూడా బయటకు వెళ్లకుండా అలాంటి వాటిని నీవు దృష్టి పెట్టుకొని నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకో. నిన్ను నువ్వు గద్దించుకుంటే బయట నుంచి ఎవరో రావాల్సిన అవసరం లేదు. నిన్ను నీవు కంట్రోల్ చేసుకుంటే బయట నుంచి ఎవరో వచ్చి కంట్రోల్ చేయనక్కర్లేదు. ఒక కొటేషన్ ఉందండి, ఎంత స్పిరిచువల్ జైజాంటిక్ పర్సనాలిటీకి అయినా మట్టి పాదాలు ఉంటాయంట. అంటే అర్థం ఏంటి? ఎక్కడో ఒక మూల ఆ పాపము స్వభావము లేకపోతే ఆ లక్షణాలు బయటపడుతూనే ఉంటాయి. వాటి విషయంలోనే జాగ్రత్త. నీవు బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు మంచిదే, అందరూ మంచివాళ్ళు అనుకుంటారు. నీవు 24 గంటలు ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ మంచిదే, ఆయన మంచివాడే అని అంటారు. ఒక్క చిన్న పొరపాటు నీ వల్ల జరిగిందంటే అప్పటి నుంచి దాని గురించి మాట్లాడుకుంటుంటాను. కాబట్టి ఇది సాక్ష్యం విషయంలో వహించవలసిన జాగ్రత్త. నిన్ను గురించి ఏమనుకుంటున్నారు? క్రీస్తు ప్రభువు వారే అడిగారు, నా గురించి ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? అవును, నీ గురించి నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారో దాని మీద కూడా మనం దృష్టి పెట్టాలి. కనుక ఈ ఆదివారము, ఈ పునరుద్ధాన దినము, ఈ ప్రత్యేకమైనటువంటి నవరాత్రి భోజన కార్యక్రమంలో ఒక సూటి అయిన ప్రశ్న ఏమిటంటే, నిన్ను గురించి సంఘము వెలుపల సంఘము లోపల ఏమనుకుంటున్నారు? నిన్ను గురించి నీ ప్రభు ఏమనుకుంటున్నాడు? నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నా? నీ గుర్తింపు ఏంటి ప్రియ సహోదరి సహోదరుడా? మరొకసారి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన మధ్యలో పెట్టి అంటున్నాడు, ప్రభు రాకడ వరకు ఆయన మరణమును మనం ప్రచురపరిచే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాము. అయితే ఆయన రాక పర్యంతము మనం నమ్మకమైన వారిగా ఉండాల్సినది మన కర్తవ్యం. అయితే ఇప్పుడు మనం ఎలాగూ ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏమై ఉన్నాం, మన గుర్తింపు ఏమిటి? ఒక క్రైస్తవురాలుగా మన గుర్తింపు ఏమిటి? మన గురించి ఏమనుకుంటున్నారు? దయచేసి హృదయపూర్వకంగా ఆలోచన చేసి ప్రభు ఎదుట మన లోటుపాట్లను సరిదిద్దుకొని ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, సంఘమునకు ఆవలి వైపున, సంఘమునకు లోపల నన్ను గురించినటువంటి ఒక మంచి సాక్ష్యము కలిగి, దోర్కాకు కలిగిన సాక్ష్యము, లేకపోతే గొప్ప గొప్ప దైవ సేవకులను గురించినటువంటి సాక్ష్యము నేను కూడా కలిగి ఉండాలని, అలాంటి మంచి సాక్షిగా నేను ఉండాలని నేను ఆశపడుతున్నానని దేవుని ఎదుట మనం తీర్మానం చేసుకున్నాం. దేవుడు మన తీర్మానం ఆశీర్వదించుగాక.